ఈ చిలుక ద్వాదశి రోజుని ఏం చేయాలి అంటే ఆ 3 అక్కడ చలిమిడి ఉండల్ని తయారు చేయాలి. 3 చలిమిడి ఉండల్ని చేసినప్పుడు ఒక చలిమిడి ఉండని ఏం చేస్తారు అంటే రోట్లో వేసి పాలు పోసి ఆవు పాలు పోసి చెరుకు గడ ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఇట్లా 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 చిలుకుతారనమాట. ఇది అందరికీ ఉంటుందా అంటే ఇది కొంతమందికి అంటే ప్రాంతాచారం అనే చెప్పుకోవచ్చు. ఇలా ఇలా చిలకటం వల్ల పూర్వం అయితే కనుక దాదాపుగా అందరూ చేసేవారు. ఇలా రోట్లో వేసి, ఇప్పుడు రోడ్లే లేవనుకోండి, మన దగ్గర ఏదో చిన్న చిన్న ఈ సన్నికలు లాంటివి చిన్నవి పెట్టుకుంటున్నాం కదా మనం, చిన్న చిన్న రోడ్లు, వాటిలో అయినా సరే పోని మన దగ్గర ఉన్నంతలో ఆ రోట్లో వేసి 3 ముద్దల్ని చేయాలి చలివిడి అని చెప్పాను కదా. ఆ చలివిడిలో ఒక ముద్దను ఏం చేస్తారు, రోట్లో వేస్తారు. రోట్లో వేసి ఇట్లా ఇట్లా చిలుకుతారు. ఎట్లా చిలుకుతారు, దాంట్లో ఏం వేయాలి, ఆవు పాలు వేసి ఇలా చిలకటం వల్ల ఏమవుతుంది, చెరుకు గడబెట్టి చిలకాలి. ఇట్లా ఇట్లా ఎన్నైతే చుక్కలు మన మీద పడతాయో అన్ని సంవత్సరాలు మనం విష్ణు సాయుధ్యంలో ఉంటాము అని చెప్పి అందుకు ఇట్లా ఇట్లా చేస్తారు ఒక ముద్ద. ఇంకొక ముద్దను ఏం చేస్తారు అంటే మనము పూజ చేసేటప్పుడు అక్కడ గణపతి గౌరీకి చేసుకోమని చెప్పాను, ఆ తర్వాత లక్ష్మీనారాయణకి చేసుకోవాలి. అంటే తులసికి, అదేవిధంగా ఉసిరి కొమ్మ ఉంటుంది కదా మొక్క, చిన్న చిన్న మొక్కలు, ఆ చిన్న చిన్న మొక్కలు ఇక్కడ మార్కెట్లో కూడా చక్కగా వేళ్లతో ఉన్నవి అమ్ముతున్నారు, అవి తీసుకొచ్చి పెట్టుకొని పూజ చేసుకోవడం. ఉత్తరాది వారైతే కనుక తులసి కళ్యాణం అనేటటువంటి పేరుతో చేస్తారు. సరే, ఇప్పుడు మనం కూడా చక్కగా ఈ విధంగా తులసికి పూజ, లక్ష్మీనారాయణకి పూజ చేసుకోవడం, అంటే తులసికి ఉసిరి చెట్టుకి పూజ చేసుకోవటం. ఈ విధంగా ఎవరైతే కనుక పూజ చేస్తారో వారికి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని. అరే, తర్వాత ఇక మనం పూజ చేసుకునేటప్పుడు దీపాలు ఈ విధంగా పెట్టుకోవాలి అని చెప్పాను.